పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన త్యాగధనులు నిర్వాసితులని కావున నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామ శివారులోని పల్లపూరు, జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామాల్లోని పునరావాస కాలనీలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి మంత్రి మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరవలేనివని, దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం నిర్వాసితుల సంక్షేమానికి చర్యలు తీసుకుందని చెప్పారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికిలిపూడి గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ గతంలో ప్రభుత్వం నుంచి మేము ఏమైతే హామీలు ఇచ్చామో పోలవరం నిర్వాసితుల కోసం ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. అదేవిధంగా మీకు పెన్షన్ల విషయంలో కానివ్వండి, గృహాల నిర్మాణంలో కానివ్వండి, మీ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి, రేపటి రోజున తల్లికి వందనం ఏదైతే గతంలో అమ్మఒడి ఉండేదో 15,000 రూపాయలు బిడ్డ చొప్పున కనీసం మీకు గతంలో ఇద్దరికే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఎంతమంది బిడ్డలు ఉంటే మనకి 15,000 రూపాయలు చొప్పున వచ్చే నెలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీ అందరూ కూడా నగదు మీకు ట్రాన్స్ఫర్ చేసేట కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేసుకుని మేము ముందుకు వచ్చామో ఇప్పుడే మీకు బాలరాజు గారు చెప్పారు. కనీవిన రీతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మీకు సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువలు, తాగునీటి సమస్య లేకుండా మీకు రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా అధిగమించడానికి కోసం తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ రావడానికి గత ప్రభుత్వాల్లో ఏదైతే వీళ్ళు డబ్బులు ఎవరు, ఈ డబ్బులన్నీ కూడా మేము అనేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడితే ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికి కూడా న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకమైన నిధులు 1,600 కోట్లు కేటాయించడం.